ఒరే లోకేష్ సిద్ధంగా ఉన్నాంరా, వచ్చి ఎవరి పరిపాలనలో మహిళలకు న్యాయం జరిగిందో, ఎవరి పరిపాలనలో మహిళలకు అన్యాయం జరిగిందో దీని మీద పూర్తిగా డిస్కషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఉద్యోగస్తులను ఎంత దారుణంగా మీరు మోసం చేస్తున్నారో, డిఎస్సి పేరుతో ఎంత అవినీతి జరుగుతూ ఉందో ఇదంతా మేము ఆధారాలతో సహా ప్రూఫ్తో వచ్చాం. మేము వీటన్నింటిని కూడా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రా, ధైర్యం దమ్ము నీకేమైనా ఉంటే ఎన్టీఆర్ మనవడు మాటి మాటికి చెప్తావు కదరా నువ్వు. ఎన్టీఆర్ మనవడవా నువ్వు? పిరికివాడివి నువ్వు, ఉత్తర కుమారుడు. అట్లాంటి వాడు వచ్చి మా మీద ఛాలెంజ్ చేయడానికి నీకు కొంచెమైనా సిగ్గుండాలని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాము. మన కుప్పం అప్పుల అప్పారావు, మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన పాయకరావుపేట పాపమ్మ, మన హోమ్ మినిస్టర్ గారు వంగల్పూడి అనిత గారు, అలాగే మన పీపీపీ పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంగళగిరి మాలోకం గారు, మన పేపర్ లీకేజ్ నారా లోకేష్ గారు. అసలు ఏంటో వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటారో అర్థం కాదు. కానీ ఇందాక మేము ఆఫీస్లో కూర్చుని టీవీ చూస్తుంటే బ్రేకింగ్ న్యూస్లో చూసామన్నమాట. ఏంటి 200 మీటర్ల దూరంలో ఉన్నాము, అసలు సవాల్ విసురుతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అడిగిన డిఎస్సికి సంబంధించిన ఏ ఒక్క ప్రశ్నకైనా మీ దగ్గర సమాధానం ఉందా? పేపర్ లీకేజ్ మిస్టర్ లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, డిఫాక్టో సీఎం, మీ దగ్గర దానికి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం లేదు. కానీ మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతారా? మరి ఏరి సవాల్ విసిరిన వాళ్ళు ఇక్కడ ఉండాలి కదా, వచ్చాం కదా. మీకు జగన్మోహన్ రెడ్డి గారి దాకా అవసరంలా, మా పార్టీలో ఉన్న మహిళలు చాలు, మహిళా కార్యకర్తలు చాలు. ఇప్పుడు మేము అడుగుతున్నాం మిమ్మల్ని ప్రశ్నలు. అసలు ఒక్క ప్రశ్న కన్నా మీ దగ్గర సమాధానం ఉంటే ఓపెన్ ఛాలెంజ్, మేము ఇక్కడే ఉంటాం, మీలాగా పారిపోము, ఇక్కడే ఉంటాము, భరతమాత విగ్రహం దగ్గర ఇక్కడే ఉంటాము, మీరు రండి, మనం మాట్లాడుకుందాం. డిఎస్సి కన్వీనర్ని ఎందుకు పక్కన పెట్టారు? ఎస్సీఆర్టీకి పూర్తి అధికారాలు అప్పగించడంలో అసలు మతలబ్ ఏంటి? కీలకమైన ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియ గురించి కూడా డౌట్లు ఉన్నాయి. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఎలా అప్పగిస్తారండి? పేపర్ లీక్కి ఇది నిదర్శనం కాదా? మళ్ళీ పేపర్ లీక్ గురించి మాట్లాడితే హారిజాంటల్ ప్యాటర్న్ అర్థం కాలేదు అని చెప్తారా? హారిజాంటల్ ప్యాటర్న్ అర్థం కాకపోవడానికి వాళ్ళేమో మన పీపీపీ గారిలాగా 10th ఫెయిల్, ఇంటర్ పాసు ఇది కాదండి. ఒక్కోసారి ఒక్కటి చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళందరికీ హారిజాంటల్ ప్యాటర్న్ తెలుసు, వర్టికల్ ప్యాటర్న్ తెలుసు, ఎగ్జామ్స్ ఎలా రాయాలో తెలుసు. తప్పు వాళ్ళలో లేదు, మీలో ఉంది. మీ ప్యాకేజీల కోసం మీరు అమ్ముడుపోయి మీ ఇష్టం వచ్చినట్టు మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రశ్నలకు మీరేమి సమాధానాలు చెప్పకుండా ఈ రోజు మీరు వచ్చి 200 మీటర్ల దూరంలో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అంటే ఆయన దాకా అవసరం లేదు. ఇప్పుడు మేము అడుగుతున్నాంగా, చెప్పండి, మేము ఇక్కడే ఉంటాం, రండి మాట్లాడుకుందాం. ఇవాళ లోకేష్ బాబు గారు చాతగాని ఒక మంత్రిగా మిగిలిపోయింది కాకుండా నిసిగ్గుగా ఈడుకొచ్చి కాలువలకి, అసలు కాలువ లోపల చేయడానికి నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఏ శాఖ? సరే, మేము ఇక్కడికి వచ్చి చూసాము, సవాల్ విసిరాడు కదా, మరి అంత దమ్మున్న నాయకుడు కదా సవాల్ విసిరాడని మేము వస్తే పారిపోయావు. సో పారిపోయే దానికి నువ్వు ఎందుకు సవాల్ విసిరావు? లేకపోతే నీకు నిజంగా అంతగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడతానంటే రండి, ఓపెన్ చేస్తాం, డోర్లు ఓపెన్ చేస్తాం. మీలాగా భయపడే తరం కాదు మాది. కరకట్టకి దగ్గరలోనే ఉన్నాం 200 మీటర్లో. అరే, అప్లోడ్ చేసినోడికి ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వచ్చిందయ్యా అంటే సమాధానం చెప్పు. చిన్న బిడ్డలకి బుక్స్, లేకపోతే చిన్న బిడ్డలకి బెల్ట్లు, చిన్న బిడ్డలకి షూలు, ఇవి ఎందుకు ఇవ్వలేకపోతున్నావంటే దానికి సమాధానం చెప్పు. నువ్వేమో హోంశాఖకి సపోర్ట్ మాట్లాడతావు, ఆమెమో నీకు సపోర్ట్ మాట్లాడుతుంది. ఏంది మీరిద్దరు? నాకు అర్థం కావటం లేదు. ప్రపంచంలో ఏ రాజకీయ చరిత్రలో ఇన్ని సంవత్సరాలలో ఇంత ఘోరమైనటువంటి ఆడబిడ్డకు అన్యాయం జరిగినా కూడా సిగ్గు లేకుండా ఇవాళ నీట్గా వచ్చేసి సవాలు విసిరేస్తున్నారు అని అంటే మరి వచ్చాం కదా. మహిళలం చాలు నీకు సమాధానం చెప్పడానికి, మహిళలే ఇప్పుడు ఇక్కడే ఉంటాం. నువ్వు వచ్చి దమ్ముంటే నువ్వు సమాధానం చెప్పగలిగితే వచ్చి సమాధానం చెప్పు. నీ మంత్రి శాఖకి నువ్వేమన్నా న్యాయం చేయగలిగితే చెయ్యి. నీ ర్యాంక్ ఎక్కడుంది? ఎక్కడో ఉన్నావు, టాప్ 5లో కూడా లేవు. ఎక్కడో ఉండి నువ్వు ఇవాళ వచ్చి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? అంటే నీ శాఖ తప్ప అన్ని శాఖలు మాట్లాడుతున్నావు. దయించి చిన్న బిడ్డల యొక్క కూడు విషయంలో, చిన్న బిడ్డల యొక్క బట్ట విషయంలో మాత్రం చిల్లర రాజకీయాలు చేయక లోకేష్ బాబు గారు. దమ్ముంటే ఇక్కడ డిఎస్సి జీవోలతో సహా చూపిస్తున్నాము. సిద్ధానికి మీరు ఏమంటారు, ప్రెస్ మీట్లకి కానీ లేకపోతే చర్చకి కానీ మేమందరం సిద్ధం. మీరు సిద్ధమా అనేది ఇమీడియట్గా రిప్లై ఇవ్వండి. అందరికీ నమస్కారం అండి. లోకేష్ గారు ఎక్కడ నిలబడి ఆయన ఇప్పుడు సవాళ్ళు విసురుతున్నారండి. మహిళలను ఏదో చేశారని, భారతమ్మ గారు వచ్చి సమాధానం చెప్పాలని, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని చెప్తున్నారు. అక్కర్లేదండి, జగన్మోహన్ రెడ్డి గారి తరపున, పార్టీ తరపున మహిళలు వచ్చి నిలబడ్డాం.
మీరు సవాల్ విసిన చోటుకి 200 కిలోమీటర్ల దూరంలో 200 మీటర్ల దూరంలో ఉన్నాం. మీరు ఎప్పుడు రమ్మంటే మీరు రండి, మేము ఇక్కడే ఉన్నాం ఇక్కడ భారతమాత విగ్రహం దగ్గర. మీరు చేసిన అన్యాయాలన్నింటినీ బయట పెడుతుంటే మీకు ఈరోజు ఎంత బాధ వస్తుంది. డిఎస్సిలో మీరు చేసిన మోసాలు మీకు తెలుసు. ఎక్కడ అథారిటేటివ్గా లేని స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఎవరిస్తారండి? గ్రిగ్లో కానీ స్పోర్ట్స్లో కానీ స్టేట్లో కానీ ఆడినప్పుడు ఇస్తారు. అది కదా అథారిటేటివ్గా తీసుకోవాలి. అది కాకుండా మంత్రులు ఎవరైనా నచ్చి ఒక సర్టిఫికెట్ ఇస్తే ఒక ప్యాకెట్కి ఒక ఉద్యోగం, ఇవన్నీ కూడా మీరు చేసి డిఎస్సిలో కనీసం అక్కడ కలెక్టర్ ఆఫీసులో దాన్ని అక్కడ ప్రకటన ఉంచాలి. అందులో వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఏమన్నా ఉందండి? అది కూడా లేదు. అంటే మీ తప్పులు మీరు కనిపెట్టుకోవడానికి మీరు ప్రతి పోస్ట్ అమ్ముకున్నారు కాబట్టి దాన్ని ఎక్కడా లేకుండా మాఫీ చేయడానికి చూశారు. ఇంకా అనిత గారి మాటలు, ఒక మహిళగా ఆవిడ మాట్లాడే మాటలు, ఆవిడని ఏదో అనేసారంటున్నారు మేకప్ గురించి. మరి రోజా మేడం గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడారండి? బండారు సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు ఎలాంటి మాట? అప్పుడు మీకు ఎవరికి బాధలు రాలేదా? మిగిలిన వాళ్ళు ఇప్పుడు మహిళలు అంటుంటే రావట్లేదా? ఈ రోజు ఆవిడ గురించి మాట్లాడుతున్నారు. మీరు పెట్టిన ఏ సవాల్కైనా మేము రెడీగా ఉన్నాం, ఇక్కడే ఉంటాం, మీరు రండి. లోకేష్ గారు, మీరు సవాళ్ళు విసురుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారి దాకా అవసరం లేదు. మహిళలు మేము వచ్చాం, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. పిల్లలకి యూనిఫామ్స్ అన్నారు, యూనిఫామ్ ఇచ్చారు కానీ షూస్ ఇవ్వలేదు. బుక్స్ అన్నారు, టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు కానీ నోట్ బుక్స్లు ఇవ్వలేదు. సవాళ్ళు అనేవి అలాంటి వాటిలో తీసుకోండి, వాటిని పిల్లలకి ఎలా అందించాలి అనే దాంట్లో మీ బుద్ధి అనేది చూపించండి. అంతేగాని సవాళ్ళు విసరటం మాకు కూడా వచ్చు. ఇప్పుడు అనిత గారి విషయం వస్తే మేమేం మాట్లాడుతున్నాం? అమ్మా అనిత గారు, మీ మేకప్ మీద ఉన్న శ్రద్ధ కాస్త సమాజం మీద పెట్టండి అని చెప్పి అడుగుతున్నాం. దాన్ని వక్రీకరించి మాట్లాడుకుని మీ ఇష్టం వచ్చినట్టుగా దీక్షలకి ధర్నాలకి దిగారు నిన్న. మేము ఒకటే చెప్తున్నాం, మంచిగా సవాళ్ళు విసరటం కాదు, పని చేయటంలో మీ పనితనం చూపించండి. సవాళ్ళే ఉంది, ఎవరైనా విసురుతారు. ఇప్పుడు వచ్చాం, మా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అవసరంలే, మహిళలం మేము వచ్చాం. మీరు ఏదైతే కరకట్ట మీద నుంచి సవాళ్ళు విసిరారో అక్కడే ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అది